హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగము ప్రవేశిక అనేటువంటి టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ఇక్కడ నుంచి మనకు రాబోయేటువంటి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి లేదా రెండు ప్రశ్నలు ఇక్కడ నుంచి అడగడానికి అవకాశం ఉంటుందండి. సో దీనికన్నా ముందు నేను పాలిటిక్స్ సంబంధించి 5 చాప్టర్ల మీద క్లాసెస్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు ఎన్నికల యంత్రాంగం అనేటువంటి చాప్టర్ మీద క్లాస్ చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, అదేవిధంగా 106 రాజ్యాంగ సవరణ చట్టాల మీద కావచ్చు. అదేవిధంగా సంక్షేమ యంత్రాంగం, భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం, జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా కమిషన్స్కి సంబంధించినటువంటి అంశాల మీద ఎంసీక్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా వీడియోస్ చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ప్రవేశిక కలిగి ఉన్న తొలి లిఖిత రాజ్యాంగం భారత్ అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో 1946 డిసెంబర్ 13న నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాలు తీర్మానం ఆధారంగా ప్రవేశిక రూపొందించారు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో రాజ్యాంగ ప్రవేశికను పీఠిక, అవతారిక, ముందు మాట, ఉపోద్ఘాతం అనే పేర్లతో కూడా పిలుస్తారని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో స్టేట్మెంట్ 1 చూసినట్లయితే ప్రవేశిక కలిగి ఉన్న తొలి లిఖిత రాజ్యాంగం భారత్ అని ఇచ్చేసాడండి. సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ప్రవేశికను కలిగి ఉన్నటువంటి తొలి లిఖిత రాజ్యాంగం వచ్చేసి మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అమెరికా రాజ్యాంగం నుంచి వెళ్ళి మనము ప్రవేశిక అనేటువంటి దాన్ని తీసుకున్నాం కాబట్టి ప్రవేశిక కలిగి ఉన్న తొలి లిఖిత రాజ్యాంగం వచ్చేసి మనకు అమెరికా అవుతుందండి. సో ఓవరాల్గా మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. 1946 డిసెంబర్ 13న నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు ఆశయాలు తీర్మానం ఆధారంగా ప్రవేశికను రూపొందించారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని 1946 డిసెంబర్ 13న నెహ్రూ గారు ప్రవేశపెడితే సో దానికి మనకు రాజ్యాంగ పరిషత్ మనకు ఎప్పుడు ఆమోదించిందని చూసుకున్నట్లయితే 22 జనవరి. సో 22 జనవరి 1947 రోజున మనకు రాజ్యాంగ పరిషత్ ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. సో ఈ మ్యాటర్ కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా రాజ్యాంగ ప్రవేశికను పీఠిక లేదా అవతారిక, ముందు మాట, ఉపోద్ఘాతం అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తారని ఇచ్చాడు. సో మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు రాజ్యాంగ ప్రవేశికకు ఉన్నటువంటి వివిధ పేర్లను కూడా చూసుకోండి. పీఠిక అనేటువంటి పేరుతో కావచ్చు, అవతారిక, ముందు మాట, ఉపోద్ఘాతం అనేటువంటి పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 2, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానం మీద మనకు వివిధ వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యానాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానం రాజ్యాంగ పరిషత్కు సంబంధించి భారత జాతికి చేసిన ఒక ప్రతిజ్ఞ వంటిది అని చెప్పేసి ఎవరు అన్నారంటే మనకు జవహర్లాల్ నెహ్రూ అన్నారండి. సో ఇది గుర్తుంచుకోండి. లక్ష్యాలు ఆశయాలు తీర్మానం అనేటువంటిది రాజ్యాంగ పరిషత్ భారత జాతికి చేసిన ఒక ప్రతిజ్ఞ వంటిదని ఎవరన్నారంటే జవహర్లాల్ నెహ్రూ యొక్క వ్యాఖ్యానం చేయడం జరిగింది. అదేవిధంగా లక్ష్యాలు ఆశయాలు తీర్మానం అనేటువంటిది భారత జాతీయ చక్రం వంటిది, భారతీయ జాతీయ చక్రం వంటిది అన్న వ్యక్తులు అంటే మనకు కే మున్షి అండి. సో ఈ రెండు వాక్యాలు గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి మనకు జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి భారత జాతికి చేసిన ప్రతిజ్ఞ అన్నాడు. అదేవిధంగా మనకు కే మున్షి వచ్చేసి భారత జాతీయ చక్రం అన్నాడు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న పదాలని వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు. 1 వచ్చేసి సామ్యవాదం ఇచ్చాడు, 2 వచ్చేసి సమానత్వము, 3 వచ్చేసి సామాజిక న్యాయము, 4 వచ్చేసి సమగ్రత అన్నాడు. మనకు ఏలో 1, 2, 3, 4 అన్నాడు, బి వచ్చేసి 1, 3, 2, 4 అన్నాడు, సి వచ్చేసి 1, 2, 4, 3, డి వచ్చేసి 2, 1, 4, 3 అని ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి పదాల యొక్క వరుస క్రమం మీద ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి చాలాసార్లు క్వశ్చన్ రిపీట్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీని యొక్క స్టేట్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే భారత ప్రజలమైన మేముగా అధిష్ఠీనపరుచుకొని సమర్పించుకునే రాజ్యాంగం ఏమనగా ఫస్ట్ వచ్చేసి సర్వసత్తాక, తర్వాత సామ్యవాద, తర్వాత లౌకిక, తర్వాత ప్రజాస్వామ్య, తర్వాత గణతంత్ర. సో ఈ వరుస క్రమం చూసుకున్నట్లయితే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం. సో ఇందులో మనకు వచ్చేటువంటి ఫస్ట్ పదం వచ్చేసి సామ్యవాదం వస్తుంది కాబట్టి మనకు ఫస్ట్ వన్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంటుందంటే న్యాయంలో మనకు సామాజిక న్యాయము, ఆర్థిక, రాజకీయ రంగాలలో మనకు న్యాయం అని చెప్పేసి ఉంటుంది కాబట్టి మనకు సామాజిక న్యాయం వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేటువంటి తర్వాత వచ్చేసి చూసుకున్నట్లయితే స్వేచ్ఛ, సమానత్వము, తర్వాత సౌభ్రాతృత్వము, ఏకత, సమగ్రత. సో ఈ యొక్క వరుస క్రమంలో చూసుకున్నట్లయితే మనకు
సమానత్వం అనేటువంటిది మనకు థర్డ్ ప్లేస్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సమగ్రత అనేటువంటి చివరి ప్లేస్లో వస్తుంది. దీని ప్రకారం మనం అమర్చుకున్నట్లయితే 1, 3, 2, 4 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి మరోసారి స్టేట్మెంట్ చెప్తాను చూడండి. భారత ప్రజలమైన మేము మాకు మేముగా అధిష్ఠీనపరుచుకొని సమర్పించుకునే రాజ్యాంగం ఏమనగా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. సో ఇవి వరుస క్రమము. తర్వాత వచ్చేసి న్యాయము, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో న్యాయము. తర్వాత స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, ఏకత, సమగ్రత. సో ఇది వరుస క్రమంలో ఈ పదాలను గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ అధికారానికి మూలం ఎవరంటే మనకు భారత రాజ్యాంగం ప్రకారం అధికారానికి మూలం వచ్చేసి ప్రజలు. సో ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. అధికారానికి ప్రజలే మూల కారణం అని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 1972 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చని పదాన్ని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి సామ్యవాదము, బి వచ్చేసి లౌకిక పదము, సి వచ్చేసి ఏకత, డి వచ్చేసి సమగ్రత అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 1976 అని చెప్పేసి తీసుకోండి. 1976 42వ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి తీసుకోండి. మనకు ఇప్పటి వరకు ప్రవేశికను ఒకేసారి సవరించడం జరిగింది. అదే మనకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరిస్తూ మనకు 3 పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి 3 పదాలను గుర్తిస్తే మనకు లేని పదాన్ని మనకు తెలిసిపోతుందండి. సామ్యవాదం అనేటువంటి పదాన్ని మనకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు. అదేవిధంగా లౌకికము అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా మనకు సమగ్రతం అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. సో ఇక్కడ మనకు చేర్చిన పదం ఏంటంటే మనకు ఏకత అనేటువంటి పదాన్ని చేర్చలేదు. కాబట్టి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి అవుతుందండి. కాకపోతే ఈ యొక్క 3 పదాలను చేర్చాలని చెప్పేసి సూచించినటువంటి కమిటీ ఏదంటే మనకు స్వరణ్ సింగ్ కమిటీ అండి. స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలను భారత రాజ్యాంగ యొక్క ప్రవేశికలో చేర్చడం జరిగింది. సో ఈ అంశాలను కూడా గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి భారత్ తన అంతర్గత బహిర్గత విషయాలలో ఇతర దేశాల ప్రమేయం లేకుండా తనకు తానుగా సొంత నిర్ణయం తీసుకునే అధికారాన్ని కలిగి ఉండడమే సార్వభౌమాధికారం అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో అసమానతలు తొలగించి సమానత్వాన్ని తీసుకురావడమే సామ్యవాదం అన్నాడు. ఏ వచ్చేసి 1 సరైనది, బి వచ్చేసి 2 సరైనది, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి కావు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు ప్రవేశిక ప్రారంభంలో ఉండేటువంటి సర్వసత్తాక, సావర్నిటీ అనేటువంటి దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఇచ్చాడండి. సో భారత్ అనేటువంటిది తన యొక్క అంతర్గత వ్యవహారాలు కావచ్చు, బహిర్గత వ్యవహారాలలో ఇతర దేశాల యొక్క ప్రమేయం లేకుండా తనకు తానుగా సొంత నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని కలిగి ఉండడమే సార్వభౌమాధికారం లేదా సావర్నిటీ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసి డెఫినేషన్ ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రవేశికలో ఉండేటువంటి 2వ పదం వచ్చేసి సామ్యవాదము, సోషలిజం అనేటువంటి దానికి డెఫినేషన్ చూసుకున్నట్లయితే సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో అసమానతలు తొలగించేసి సమానత్వాన్ని తీసుకొని రావడమే మనకు సామ్యవాదము లేదా సోషలిజం అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో భారతదేశానికి సంబంధించి సావర్నిటీ ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్లయితే మనకు స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో మనకు అప్పటి నుంచే సావర్నిటీ అనేటువంటి పదం అనేటువంటి ఆపాదించుకోవడం జరిగింది. సో మనకు 1947 ఆగస్టు 15న భారతదేశం అనేటువంటి సర్వసత్తాక దేశంగా అవతరించడం జరిగింది. 1947 ఆగస్టు 15న భారతదేశము సర్వసత్తాక సావర్నిటీ దేశంగా మనకు ఆవిర్భవించడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనకు సామ్యవాదం అనేటువంటి పదాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనకు రష్యా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగిందండి. రష్యా రాజ్యాంగం నుంచి మనకు సోషలిజం అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. సో ఇవి అంశాలు గుర్తుంచుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సామ్యవాదము అనే పదము రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ కేసు తీర్పులో పేర్కొనలేదు అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి ఏ వచ్చేసి డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, బి వచ్చేసి ఎక్స్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సి వచ్చేసి కామన్ కోర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, డి వచ్చేసి ఎస్ లింగప్ప వర్సెస్ మహారాష్ట్ర అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది మనకు సుప్రీంకోర్టుకు సంబంధించి సోషలిజం అనేటువంటి పదాన్ని మనకు రాజ్యాంగ ప్రవేశికలో మనకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినప్పుడు సో దాన్ని ప్రవేశికలో చేర్చాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టులో కొన్ని కేసులు కూడా నమోదు కావడం జరిగిందండి. సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో మనకు సామ్యవాదం అనేటువంటి పదాన్ని మనకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. సో ఆ సందర్భంలో మనకు సుప్రీంకోర్టులో కొన్ని కేసులు కూడా వేయడం జరిగిందండి. సో రాజ్యాంగ ప్రవేశిక నుంచి వెళ్ళి సామ్యవాదం అనేటువంటి పదాన్ని తొలగించాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టులో చాలా కేసుల్లో తీర్పిచ్చింది. కాకపోతే ఏ తీర్పులు ఇవ్వలేదు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 3 తీర్పులలో సామ్యవాదం అనేటువంటి పదాన్ని
ప్రవేశిక నుంచి తొలగించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఇచ్చింది. సో అది చూడండి. సో డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ కేసులో మనకు సామ్యవాదం అనేటువంటి పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది మనకు 1979లో ఈ యొక్క కేసులో భాగంగా సామ్యవాదం అనేటువంటి పదాన్ని రాజ్యాంగ ప్రవేశం నుంచి తొలగించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పింది. అదేవిధంగా ఎక్స్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకు 1982లో వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. సో ఈ కేసులో భాగంగా కూడా మనకు సామ్యవాదం అనేటువంటి పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే కామన్ కోర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకు 1992లో వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. ఈ కేసులో భాగంగా కూడా మనకు సామ్యవాదం అనేటువంటి పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తన యొక్క తీర్పులో భాగంగా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి లాస్ట్ కేసులో మనకు ఎస్ లింగప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఇది సామ్యవాద పదానికి సంబంధించింది కదండి. సో ఇందులో ఏంటంటే మనకు సామాజిక న్యాయం. సో సామాజిక న్యాయం అంటే ఏంటంటే సామాజిక న్యాయం సాధించడం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి. ఈ పదం అనేటువంటిది ప్రభుత్వాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది తప్ప సో దాన్ని సామాజిక న్యాయం సాధించడం కోసం ప్రభుత్వాలు కృషి చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనకు ఎస్ లింగప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో భాగంగా చెప్పడం జరిగింది. సామాజిక న్యాయము అనేటువంటి అంశం అనేటువంటిది మనకు కేసు వచ్చేసి ఎస్ లింగప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర గుర్తుంచుకోండి. సో ఇక్కడ పైన ఇచ్చినటువంటి 3 కేసులు కూడా మనకు సామ్యవాద పదానికి సంబంధించినటువంటి కేసులుగా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అవుతుందండి. ఎందుకంటే ఏ కేసులో తీర్పుని ఇవ్వలేదు అన్నాడు కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. ఈ 3 తీర్పులు కూడా గుర్తుంచుకోండి. డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎక్స్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు, కామన్ కోర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు. ఈ 3 కేసులు కూడా మనకు సామ్యవాదం మీద వచ్చినటువంటి సుప్రీంకోర్టు కేసులుగా గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లౌకికవాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, బి వచ్చేసి ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సి వచ్చేసి వాసుదేవ్ వర్సెస్ వామన్జీ, డి వచ్చేసి చరణ్ లాల్ సాహు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇక్కడ లౌకిక వాదము అనేటువంటి అంశం మీద కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి కేసులు నమోదు కావడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కాని దానిని గుర్తించండి అని చెప్పేసి అన్నాడండి. సో మనకు అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకు సుప్రీంకోర్టు మనకు లౌకిక తత్వానికి సంబంధించి ప్రస్తావిస్తూ మహోన్నతమైనటువంటి మానవ విలువలు కలిగి ఉన్నటువంటి మనకు మత బోధనలో చేసినటువంటి వారి యొక్క మత బోధనలు చేసినటువంటి వ్యక్తుల యొక్క అంశాలను పాఠ్యాంశంలో చేర్చడం తప్పు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇందులో భాగంగా చెప్పడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్గా మనకు వర్తమాన మహావీరుడు జైన మతానికి సంబంధించి కావచ్చు, బౌద్ధ మతానికి సంబంధించి గౌతమ బుద్ధుడు, సో ఇట్లా గొప్ప గొప్ప విలువలు కలిగినటువంటి మహోన్నతమైనటువంటి మానవ విలువలను ప్రబోధించినటువంటి మత బోధన చేసినటువంటి వారి గురించి మనకు పాఠ్యాంశాలలో చేర్చడం తప్పు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క ఈ కేసులో భాగంగా చెప్పడం జరిగింది. ఇది మనకు లౌకిక తత్వానికి సంబంధించినటువంటి అంశంగా చూసుకోండి. అదేవిధంగా మనకు ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది మనకు 1994లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు కేసుగా చూసుకోండి. సో ఇందులో భాగంగానే మనకు లౌకిక వాదం అనేటువంటి పదము రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ కేసు అండి. లౌకిక వాదము అనేటువంటిది మనకు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పినటువంటి కేసు ఏంటంటే ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, మనకు ఇది 1994లో వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాసుదేవ్ వర్సెస్ వామన్జీ. సో ఇందులో భాగంగా మనకి ఏంటంటే అన్ని మతాల పట్ల మనకు ప్రభుత్వం అనేటువంటిది సమాన ఆదరణ కల్పించాలి. అన్ని మతాల పట్ల ప్రభుత్వం అనేటువంటిది సమానమైనటువంటి ఆదరణ కల్పించాలి. ఒక మతాన్ని ఎక్కువగా ఒక మతాన్ని తక్కువగా ప్రభుత్వం చూడకూడదు అని చెప్పేసి మనకు వాసుదేవ్ వర్సెస్ వామన్జీకి సంబంధించినటువంటి కేసులో భాగంగా సుప్రీంకోర్టు లౌకిక తత్వం పైన ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ చరణ్ లాల్ సాహు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకు లౌకిక తత్వానికి సంబంధించినటువంటి కేసు అండి. సో ఇది మనకి ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశికలో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యక్షంగా అమలుపరచడం అనేటువంటిది సాధ్యం కాదు కాబట్టి వాటిని అమలు చేయడం కోసం ప్రభుత్వాలు చట్టాలు చేయాలని చెప్పేసి ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రవేశికలో ఉన్నటువంటి పదాలను నేరుగా అమలుపరచడం సాధ్యం కాదు. సామ్యవాదము కానీ లౌకిక తత్వము కానీ వీటిని నేరుగా అమలుపరచడం అనేటువంటిది ప్రభుత్వం చేయలేదు కాబట్టి వాటిని అమలుపరచడం కోసం ప్రభుత్వాలు చట్టాలు చేయాలని చెప్పేసి మనకు ఈ యొక్క కేసులో భాగంగా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుందండి. సో ఇవి గుర్తుంచుకోండి. మనకు లౌకిక వాదము అనేటువంటి అంశం మీద వచ్చినటువంటి 3 సుప్రీంకోర్టు కేసులు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వాసుదేవ్ వర్సెస్ వామన్జీ. సో గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ చరణ్ లాల్ సాహు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇది ప్రవేశిక మీద వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. రాజ్యాంగ ప్రవేశిక మీద వచ్చినటువంటి కేసుగా మనకు చరణ్ లాల్ సాహు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశము ఈ క్రింది ఏ లక్షణాలను కలిగి ఉన్నది అని ఇచ్చాడు. 1 వచ్చేసి ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, 2 వచ్చేసి పరోక్ష ప్రజాస్వామ్యము, 3 వచ్చేసి గణతంత్ర రాజ్యము, 4 వచ్చేసి మనకు అధ్యక్ష ప్రభుత్వం అన్నాడు. ఏలో 1-3 సరైనవి, బి వచ్చేసి 1-4 సరైనవి, సి వచ్చేసి 2-3 సరైనవి, డి వచ్చేసి 2-4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో భారతదేశానికి సంబంధించి
ఈ క్రింది ఏ లక్షణాలు కలిగి ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకు దగ్గర ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు, మనకు పరోక్ష ప్రజాస్వామ్యం. సో మనకు ప్రత్యక్ష పరోక్ష మనకు తేడా ఏంటంటే, పరోక్ష ప్రజాస్వామ్యంలో మనకి ఏంటంటే ఇప్పుడు మనకు ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీలను మనం ప్రజలు అనేటువంటి వారు ఎన్నుకుంటే, సో ఈ ఎంపీలందరూ కలిసేసి మనకు పీఎంని మనకు ప్రధానమంత్రి ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎమ్మెల్యేలు అందరూ కలిసేసి మనకు సీఎంని ఎన్నుకోవడం జరుగుతుంది. సో నేరుగా మనకు సీఎంని కానీ పీఎంని కానీ ఎన్నుకునేటువంటి అధికారం లేదు కాబట్టి, సో ఇక్కడ మనకు పరోక్ష ప్రజాస్వామ్యంగా చూసుకోవచ్చు. సో మనకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలు ఎవరైతే ఉంటారో వారిని నేరుగా ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి దాన్ని మనకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు. సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు స్విట్జర్లాండ్గా తీసుకుంటే, పరోక్ష ప్రజాస్వామ్యానికి ఎగ్జాంపుల్ వచ్చేసి భారత్ ఉంది. అదేవిధంగా గణతంత్ర రాజ్యము అధ్యక్ష ప్రభుత్వం అన్నాడు. సో మన భారతదేశం వచ్చేసి గణతంత్ర రాజ్యం అండి. గణతంత్ర రాజ్యం అంటే ఏంటంటే దేశానికి ఎవరైతే అధిపతి ఉంటారో, అనగా రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వంశపారపర్యంగా కాకుండా, వారసత్వంగా కాకుండా మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నుకోవడం ద్వారా వస్తే వాళ్ళను ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నుకోవడం ద్వారా వచ్చినట్లయితే అలాంటి రాజ్యాన్ని మనకు గణతంత్ర రాజ్యం అని చెప్పేసి అంటారు. దాన్ని మనం రిపబ్లిక్ కంట్రీ అని చెప్పేసి అంటారండి. భారతదేశం అనేటువంటిది రిపబ్లికన్ కంట్రీ. ఎందుకంటే రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మనకు వంశపారపర్యంగా రాడు, అదేవిధంగా వారసత్వంగా కూడా రాడు. సో ఇలా మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వస్తాడు కాబట్టి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నుకోవడం ద్వారా వస్తాడు కాబట్టి మనకు గణతంత్ర రాజ్యం అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనకు గణతంత్ర రాజ్యం అనేటువంటి దాన్ని మనం ఎక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగిందండి. ఫ్రాన్స్ నుంచి మనకి ఈ యొక్క రిపబ్లికన్ అనేటువంటి పదాన్ని తీసుకోవడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు అధ్యక్ష ప్రభుత్వం. సో అధ్యక్ష తరహా ప్రభుత్వం అనేది భారతదేశంలో లేదు, మనకు అమెరికా లాంటి దేశాల్లో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు భారతదేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది, గణతంత్ర రాజ్యం ఉంది. 2, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది చూసుకోండి. సో అధ్యక్ష తరహా ప్రభుత్వానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు అమెరికా తీసుకోవచ్చు అండి, అదేవిధంగా మనకు రష్యా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. సో గణతంత్ర రాజ్యానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇండియా తీసుకోవచ్చు, ఫ్రాన్స్ తీసుకోవచ్చు అండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగము కాదు అని ఎవరు ఏ కేసులో ప్రస్తావించారు అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి మనకు ఏకే గోపాలన్ వర్సెస్ మనకు ఏకే గోపాలన్ కేసు, ఇది మద్రాస్తో వచ్చింది. బి వచ్చేసి మనకు బేరుబారి కేసు. సి వచ్చేసి మహావీర్ త్యాగి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు. డి వచ్చేసి వలసమ్మ పాల్ వర్సెస్ కొచ్చిన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఏలో 1 వచ్చేసి ఏబీసీ సరైనవి, 2 వచ్చేసి బీసీడీ సరైనవి, 3 వచ్చేసి ఏసీడీ సరైనవి, 4 వచ్చేసి మనకు ఏబీసీడీ సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో రాజ్యాంగ ప్రవేశిక ఏదైతే ఉందో మనకి ఇది రాజ్యాంగంలో అంతర్భాగం అవుతుందా కాదా అనేటువంటి కాంట్రవర్సీ మీద చాలా అంశాల మీద సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి కేసులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, సో కాదు అని చెప్పినటువంటి వారిని గుర్తించమని చెప్పేసి అన్నాడు. సో ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ కేసు చూసుకున్నట్లయితే మనకి ఇది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బేరుబారి కేసు, సో మనకు బేరుబారి కేసు 1960లో వచ్చింది. ఈ కేసులో భాగం కూడా రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు మహావీర్ త్యాగి, సో మహావీర్ త్యాగి ఎవరంటే మనకు రాజ్యాంగ పరిషత్లో సభ్యుడు అండి. ఇతడు రాజ్యాంగ పరిషత్లో సభ్యుడు, అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి కేంద్ర మంత్రిమండలిలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగినటువంటి వ్యక్తి మనకు మహావీర్ త్యాగిగా చూసుకోండి. ఇతడు కూడా మనకు రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పడం జరిగింది. సో వలసమ్మ పాల్ వర్సెస్ కొచ్చిన్ యూనివర్సిటీ, సో ఇది మనకు సుప్రీంకోర్టు కేసులో భాగంగా రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది. సో ఇందులో అంతర్భాగం అని చెప్పింది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇచ్చిన దాని ప్రకారం మనకు 1 ABC సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి గుర్తుంచుకోండి. సో మనకి ఇక్కడ ఏంటంటే అంతర్భాగం కాదు అన్నటువంటి కేసులో వచ్చేసి ఏకే గోపాలన్ కేసు కావచ్చు, అదేవిధంగా బేరుబారి కేసు, అదేవిధంగా మహావీర్ త్యాగి అనేటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, అదేవిధంగా మనకు పిబి గజేంద్ర గడ్కర్ అనేటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, పిబి గజేంద్ర గడ్కర్ అనేటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అండి ఇతడు. సో సుప్రీంకోర్టుకు చెందినటువంటి మాజీ న్యాయమూర్తి అయినటువంటి పిబి గజేంద్ర గడ్కర్ కూడా రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పడం జరిగింది. సో ఇవి 4 గుర్తుంచుకోండి. ఏకే గోపాలన్ కేసు, బేరుబారి కేసు, మహావీర్ త్యాగి, అదేవిధంగా పిబి గజేంద్ర గడ్కర్. సో వీళ్ళని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగము అని ఈ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తావించిందన్నాడు. 1 వచ్చేసి కేశవానంద భారతి వర్సెస్ కేరళ అన్నాడు. 2 వచ్చేసి ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ అన్నాడు. 3 వచ్చేసి LIC వర్సెస్ మణుబాయ్ అన్నాడు. 4 వచ్చేసి మినర్వా మిల్స్ కేసు అన్నాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది రాజ్యాంగంలోనే అంతర్భాగం అని మనకి ఈ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తావించిందని చూసుకున్నట్లయితే మనకు కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసు మనకు 1973లో వచ్చినటువంటి కేసులో భాగంగా రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగా
మనకు రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్. సో ఇది మనకు 1976లో వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. ఇందులో భాగంగా కూడా రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది. ముఖ్యంగా సమానత్వం అనేటువంటి పదాన్ని మీద ప్రస్తావిస్తూ సమానత్వం అనేటువంటి పదము మనకు రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఎల్ఐసి వర్సెస్ మనుబాయ్. సో ఎల్ఐసి వర్సెస్ మనుబాయ్ కేసు వచ్చేసి మనకు 1982లో వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. సో ఇందులో చూసుకున్నట్లయితే న్యాయము. సో న్యాయము అనేటువంటి పదము మనకు రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు మినర్వా మిల్స్ కేసు. సో ఇందులో భాగంగా మనకు 1980లో వచ్చినటువంటి తీర్పుగా చూసుకోండి. సో ఇందులో ఏంటంటే మౌలిక స్వరూపంలో ఉన్నటువంటి అంశాలను సవరించే అధికారం మనకు పార్లమెంటుకు లేదు అని ప్రస్తావిస్తూ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కావున సో ఇప్పటి నుంచి మనకు ప్రవేశికను సవరించే అధికారం లేదు అని చెప్పేసి ఇందులో ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా మనకు రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పినటువంటి కేసులుగా చూసుకోండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అవుతుందండి. సో వీటితో పాటుగా మనకు ఇంతకుముందు చూసినటువంటి మనకు వలసమ్మ పాల్ వర్సెస్ కొచ్చిన్ యూనివర్సిటీ కేసు కావచ్చు. అదేవిధంగా మనకు ఎస్ఆర్ బొంబాయి కేసు లౌకికవాదం మీద వచ్చినటువంటి ఎస్ఆర్ బొంబాయి కేసులో కూడా మనకు రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కేసులు గుర్తుంచుకోండి. మనకు రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అవుతుంది అనేటువంటి దాని మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఆ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అనేటువంటి దాని మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. సో వీటిని సంబంధించి సపరేట్గా మనం గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రవేశికపై వివిధ వ్యాఖ్యానాలలో సరికాని దానిని గుర్తించండి అన్నాడు. 1 వచ్చేసి ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ వంటిది కంఠాభరణం అని చెప్పేసి అనేది ఠాగూర్ దాస్ భార్గవ ఇచ్చాడు. 2 వచ్చేసి ప్రవేశిక రాజ్యాంగానికి గుర్తింపు కార్డు వంటిది అన్నది ఎంవి పైలి అన్నాడు. 3 వచ్చేసి ప్రవేశిక పదాలు ఏమైనప్పటికీ రాజ్యాంగానికి స్ఫూర్తి అని చెప్పేసి ఎస్ఎం సిక్రీ ఇచ్చాడు. 4 వచ్చేసి భారత రాజ్యాంగ సమస్యలు ప్రవేశిక అనే వెలుగులో పరీక్షించుకోవాలని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ అన్నాడు. సో దీనికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నాడండి. సో ఇది మనం చూసినట్లయితే సో మనకు ప్రవేశిక మీద వివిధ వ్యాఖ్యానాలు చూసుకున్నట్లయితే ప్రవేశిక అనేటువంటిది రాజ్యాంగానికి ఆత్మ వంటిది, అదేవిధంగా కంఠాభరణం అనేది ఠాగూర్ దాస్ భార్గవ ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు ఠాగూర్ దాస్ భార్గవ చేసినటువంటి రెండవ స్టేట్మెంట్ కూడా చూసుకోండి. భారత రాజ్యాంగం యొక్క విలువలకు మదింపు చేసే కులమానమే ప్రవేశిక అని చెప్పింది మనకి ఎవరంటే ఠాగూర్ దాస్ భార్గవ. ఇది కూడా గుర్తుంచుకోండి. భారత రాజ్యాంగం యొక్క విలువలను మదింపు చేసే కులమానము మరియు గీటురాయి అనేటువంటిది ప్రవేశిక అని చెప్పినటువంటి వ్యక్తి మనకు ఠాగూర్ దాస్ భార్గవ. ఈ యొక్క రెండు స్టేట్మెంట్స్ కూడా ప్రవేశిక పైన ఠాగూర్ దాస్ భార్గవ చేసినట్టుగా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు ప్రవేశిక అనేటువంటిది రాజ్యాంగానికి గుర్తింపు కార్డు, ఐడెంటిటీ కార్డు వంటిదని చెప్పింది ఎంవి పైలి అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా మనకు ప్రవేశిక, సో ప్రవేశికలో ఉన్నటువంటి పదాలు ఏమైనప్పటికీ అవి రాజ్యాంగానికి స్ఫూర్తి అని చెప్పింది మనకు ఎస్ఎం సిక్రీ అని ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇందులో సరికాని చూసుకున్నట్లయితే మనకు భారత రాజ్యాంగ సమస్యలపైన ప్రవేశిక అనేటువంటి వెలుగులో పరీక్షించుకోవాలి అని చెప్పేసి మనకు బిఆర్ అంబేద్కర్ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకి ఇది అన్న వ్యక్తి ఎవరైనా చూసుకున్నట్లయితే మనకు మహమ్మద్ హిదేదుల్లా అండి. మహమ్మద్ హిదేదుల్లా యొక్క స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో మహమ్మద్ హిదేదుల్లా మనకు ప్రవేశిక మీద చేసినటువంటి మరొక స్టేట్మెంట్ కూడా చూసుకోండి. భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక అమెరికా స్వాతంత్రం కంటే గొప్పది, ఎందుకంటే ఇందులో లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి పేర్కొనబడ్డాయి అని చెప్పేసి మహమ్మద్ హిదేదుల్లా పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోండి. మనకు ప్రవేశిక మీద వివిధ వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యానాల మీద కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటన్నిటి కూడా చూసుకోండి. సో ఈ వీడియోలో మనం ప్రవేశికలో సంబంధించినటువంటి క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.